హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కిడ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. మీకు సింగిల్ ఒక పీస్తోనే కట్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. బ్యాక్ ఫ్రంట్ కూడా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనం సమ్మర్ ఫ్రాక్ని. మనకి చిన్నపిల్లలకి కాటన్ ఫ్రాక్స్ అయితే ఇప్పుడు సమ్మర్కి చాలా బాగుంటుంది కాబట్టి సమ్మర్ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేయాలనేది మీకు సింపుల్గా చూపిస్తున్నాను. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. ఇదే భాగాన్ని మిడిల్ ఫోల్డ్ చేస్తున్నాను 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా. ఇప్పుడు మనకి టేప్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనకి పొడవు ఎంత అయితే ఉందో చూపిస్తున్నాను మీకు. 22 ఇంచెస్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు వచ్చి మనకి 2.5 ఇంచెస్ పొడవు మార్క్ చేస్తున్నాను. అలాగే లూజ్ మెడభాగానికి లూజ్ తీస్తున్నారు ఒక 2.5 ఇంచ్కి. ఇదే పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్ షోల్డర్ లూజ్ తీస్తున్నారు. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కిందకి 5.5 మార్కింగ్ చేసుకోవాలి. మనకు 1/2 ఇంచ్ వరకు షోల్డర్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఒక 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ దగ్గర 8 ఇంచెస్ ఒక 9 ఇంచెస్కి లేదా ఒక 10 ఇంచెస్ వరకు నడుము భాగం దగ్గర లోతు తీసుకోవాలి. ఇదే మార్కింగ్ స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం లోతు తీసుకుంటూ మనకి ఇక్కడ లోతు అనేది ఎన్ని ఇంచెస్ అనేది మీకు చూపిస్తున్నాను. ఒక 6 ఇంచెస్కి లోతు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ అంతవరకు కూడా ఫోల్డింగ్ అనేది లేకుండా ఫుల్గా లూజ్ అనేది మార్చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మెడభాగానికి మార్క్ చేస్తున్నారు. ఇప్పుడు రౌండ్ చేస్తున్నారు మెడభాగానికి. నేను బోట్ నెక్ మోడల్లో కొంచెం కిందకి డౌన్ చేసి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు రౌండ్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి లోపలికి. మన ఫ్రంట్ పార్ట్లో మాత్రం కొంచెం లోతు అనేది లోపలికి తీసుకోవాలి ఈ విధంగా. నార్మల్గా అయితే ఇక్కడ నుంచి బ్యాక్ ఫ్రంట్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను. మనకి ఖర్చు భాగం కావాలి కాబట్టి ఖర్చు భాగంతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కింద రౌండ్ అనేది కట్ చేస్తున్నారు కొంచెం. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చూసారు కదండి, కిడ్స్ సమ్మర్ ఫ్రాక్ని సింపుల్గా అంబ్రెల్లా కట్ ఫ్రాక్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు మన ఫ్రాక్ని బేబీ కోసం. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
మనం మిడిల్లో కూడా కొంచెం బెల్ట్ అనేది కూడా ఉపయోగించుకోవచ్చు, వేరే థ్రెడ్ అయితే. ఇప్పుడు నేను మిడిల్లో నడుము భాగం దగ్గర బెల్ట్లా వేస్తున్నాను, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిడిల్లో నడుము దగ్గర లూజ్ దగ్గర బెల్ట్ వేసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు నేను ఫ్లవర్ డిజైన్ కట్ చేస్తున్నాను సింపుల్గా. మన కింద అంబ్రెల్లా చుట్టూరు కూడా ఫ్లవర్ డిజైన్ లేదా వేసుకోవచ్చు, లేదా అంచైనా ఉపయోగించుకోవచ్చు, బాటిల్లో వేసుకోవచ్చు. అలాగే మీ పిల్లలకి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నేను వేరే కలర్తో కూడా పైన చిన్న ఫ్లవర్ డిజైన్ కట్ చేస్తున్నాను. చూసారు కదండి ఫ్లవర్ డిజైన్స్, ఈ విధంగా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సింపుల్గా మనం డిజైన్ అనేది అంటించుకోవచ్చు గమ్తో, గ్లూతో. ఈ విధంగా మీరు ట్రై చేయండి.